ఎన్నటికీ ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో అందరినీ బ్రతికించే నిత్యమైన కరుణతో రెపరెపలాడుచూ పిలుస్తూ ఉన్నది జయకేతనమై జయకేతనమై తరంగ ఘోషలా వినిపిస్తున్నది విజయనాదమై విజయనాదమై అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అఘముల బాపే నిజమిదని బోధించే పరలోక రాజ్యధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని అగాపే విజయధ్వని ఆసక్తితో ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తిలకిస్తున్న పెద్దలకు పిన్నలకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రత్యేకమైన వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు నుంచి మరలా తిరిగి యూదా పత్రిక ధ్యానాన్ని మొదలు పెడదాం. యూదా పత్రిక 8వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యూదా పత్రిక 8వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు. విశ్వాస భ్రష్టులను గుర్తించాలి అనేది ప్రాముఖ్యంగా 8వ వచనం నుండి 16 వరకున్న వచనాలలో మనకు కనబడుతుంది. విశ్వాస భ్రష్టులను గుర్తించాలి. ఈ అంత్యకాలములో ఆత్మీయ ముసుగు ధరించుకొని క్రైస్తవ లోకములో యథేచ్ఛగా విహరించేటటువంటి విశ్వాస భ్రష్టులను గుర్తించవలసి ఉంది. ఎందుకంటే ఈనాడు చాలామంది భక్తి యొక్క ముసుగు ధరించుకొని ఉన్నారు, ఆత్మీయత యొక్క ముసుగు ధరించుకొని ఉన్నారు. అలాగ ముసుగు ధరించుకొని క్రైస్తవ లోకములో తిరుగులాడుచున్నవారు అనేకులు కనబడుతున్నారు. వారెవరై అంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసగించేటటువంటి వాళ్ళు. అందుకుగాను యూదా చరిత్రలో నుండి మన దృష్టిని సంఘములోనికి ఆహ్వానిస్తున్నాడు, లేక మళ్ళిస్తున్నాడు. ఎందుకంటే చరిత్రలో నుంచి కొన్ని ఉదాహరణలు, దృష్టాంతములు, పాఠాలు తీసుకొని మనలను సంఘములోనికి మన దృష్టిని మళ్ళిస్తూ ఆహ్వానిస్తున్నాడు. తత్ఫలితంగా 8వ వచనము నుండి 16 వరకున్న వచనములో వీరి క్రియలను గురించి, జీవన విధానమును గురించి ఈ ప్రాముఖ్యమైన భాగములో తాను ప్రతిపాదిస్తూ ఉన్నాడు. వారి క్రియలు ఎలాగుంటాయి, వారి జీవన విధానం ఎలాగుంటుంది, విశ్వాసములో భ్రష్టత్వము సంభవించిన వారు ఏ రీతిగా ఉంటారో, ఈ విషయాలన్నీ చాలా చక్కగా ఎత్తి వివరించి ఏర్పరచబడిన వారు మోసగించబడకుండా ఉండు నిమిత్తమై యూదా వ్రాయించి పెట్టాడు. అట్లాగే ఈ భాగమునకు సమానమైన వేద సూక్తులే అపోస్తులైన పేతురు భక్తుడు తన 2వ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 22 వరకున్న వచనాలు కనబడుతున్నాయి.
పేతురు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 22 వరకు ఉన్న వచనాలలో ఈ భాగమునకు సమానమైన వేద సూక్తులు మనకు ఆ భాగములో కనబడుతున్నాయి. జరుగుతున్న పరిణామాల వెలుగులో అపోస్తులైనటువంటి పేతురు భక్తుడు తన పత్రికలో తాను ప్రాముఖ్యంగా ఎత్తి వ్రాస్తూ ఉన్నాడు. 8వ వచనము ఆరంభించేటప్పుడు అటువలనే వీరును అనే మాట కనబడుతుంది. అటువలనే వీరును. ఎవరు వీరు? ఇక్కడ రాయబడిన వీరు అనబడిన వారు ఎవరు అంటే వీళ్ళెవరయ్యా అంటే దారి తప్పించేవాళ్ళు. అంటే భక్తి యొక్క ముసుగు ధరించుకొని, ఆత్మీయత యొక్క ముసుగు ధరించుకొని క్రైస్తవ విశ్వాసులైన వారిని దారి తప్పించేవారు. తిన్నని మార్గములో వెళ్ళనివ్వకుండా, ఉపదేశ మార్గములో వెళ్ళనివ్వకుండా, విశ్వాస మార్గములో వెళ్ళనివ్వకుండా, శ్రేష్టమైన మార్గములో వెళ్ళనివ్వకుండా, పరిశుద్ధతలో పవిత్రతలో వెళ్ళనివ్వకుండా, లోకము దాని ఆశల వైపు మళ్లించేటటువంటి విశ్వాస భ్రష్టులైన కొంతమంది నీ గురించి భాగములో అటువలనే వీరును అని వ్రాయబడి ఉంది. ఎవ్వరికీ తెలియకుండా విశ్వాస భ్రష్టత్వం యొక్క విత్తనములు వెదజల్లటానికి సిద్ధముగానున్న, అలాగే రహస్యముగా ప్రవేశించు వారిని ప్రత్యక్షముగాను పరోక్షముగాను గ్రహించుటకు ఉపయుక్తమైన రుజువులను, లక్షణాలను పరిచిపెట్టుటే లేఖికుని యొక్క ముఖ్య గురి అయి ఉందన్నమాట. ఎందుకంటే దుర్బోధ యొక్క విత్తనములు వెదజల్లుట, నేను తర్వాత చెప్తాను. రహస్యముగా చొరబడి దుర్బోధల యొక్క విత్తనములు వెదజల్లుట అనేటటువంటి ఒక ఆలోచనతో ఈ విశ్వాస భ్రష్టత్వము సంభవించిన వారు తిరుగులాడుతూ ఉంటారు. ఆత్మీయ లోకములో చోటు చేసుకొని దూసుకొని వెళ్ళుచున్న మాలిన్యమును దేవుని ప్రజలు గ్రహించాలి. ఎందుకంటే క్రైస్తవ లోకములో ఆత్మ సంబంధమైన మాలిన్యము వివిధ రీతులుగా ఈ దినాలలో వచ్చి చేరుతున్నట్లుగా ఆత్మ దృష్టి కలిగిన వారు చూడగలుగుతారు. ఈనాడు కొంతమంది ఆత్మీయులైన బిడ్డలు నేటి క్రైస్తవ సంఘ పరిస్థితిని చూచి వాపోయే వాళ్ళు ఉన్నారు. యథార్థమైన ఆత్మీయులైన వారు నేడు కనబడే కల్మషము, నేడు కనబడే కాపట్యము, నేడు కనబడే వేషధారణ, నేడు కనబడే భక్తిహీనతను చూచి ఆలపించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదే రీతిగా మన జీవితంలో వాటిని విసర్జిస్తే మాత్రమే తిన్నని మార్గములో గుండా వెళ్ళి గమ్యస్థానానికి చేరుకోగలుగుతాం. మాలిన్యమును విసర్జించాలి, చెడును విసర్జించాలి, వ్యర్థమైన దానిని విసర్జించాలి. అప్పుడైతే మాత్రమే మనము చేరవలసిన గమ్యస్థానానికి మనం చేరుకుంటామన్నమాట. ఇకపోతే మొదటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానిద్దాం. కలలు కనుచు. ఒకటి, కలలు కనుచు. చెప్పండి అందరూ ఈ మాట, కలలు కనుచు. ఈరోజు కలలు కనువారు అనే అంశం మొదటిగా మీకు బోధించాలని ఆలోచిస్తున్నాను. దైవిక శబ్దమును ప్రజలకు అందించవలసిన ప్రవక్తలకు, కాపరులకు దర్శనం నష్టమైనప్పుడు కలిగిన దుస్థితిని గురించి యెషయా భక్తుడు చెబుతూ ఉన్నాడు. జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. కలలు కనుచు. ఎందుకంటే దైవిక శబ్దమును ప్రజలకు అందించవలసిన ప్రవక్తలు, అదే సమయంలో కాపరులకు దర్శనం నష్టమైనప్పుడు వారికి కలలు కలిగినట్లుగా యెషయా చెబుతున్నాడు. చాలామందికి దర్శనం ఏంటో తెలియదు, కళ ఏంటో తెలియదు. అది ఈరోజు మీకు చెబుతాను.
ఒకసారి యెషయా వాపోయిన ఉదంతాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10-11 వచనాల్లో, యెషయా గ్రంథం 56వ అధ్యాయము 10-11 వచనాల్లో ఇలా ఉంది చూడండి. వారి కాపరులు గ్రుడ్డివారు, వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మోగ కుక్కలు, మొరగలేరట. కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు, కలవరించుచు పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును. కుక్కకు తిండి అంటే యమా ప్రాణం, ఆతుర పడతాయి. ఎంత తినను వాటికి తృప్తి లేదు. అది కుక్కకు ఒక బుద్ధి ఉంది, ఎంత తిన్నా ఏం లేదట, తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే. అయ్య బాబోయ్, నేను చెప్పే మాట కాదు, ఈ కాపరులు అట్టివారే. వారు దేనిని వివేచింపజాలరు. అబ్బే, దేనిని వివేచించేది లేదు, ఏది చెప్పినది అంటమే, ఏది కనబడితే దర్శనం అనుకోవటమే, కళ అనుకోవటమే, ఎవరు చెప్పినా నెత్తి మీద పెట్టుకోవటమే. ఇది సరి అయిన బోధయా, సరి అయినటువంటి వాక్యమా? ఏమీ లేదు. చాలామందికి పునాది సిద్ధాంతాలు ఏమిటో క్రైస్తవ్యములు తెలియదు. వాక్యావగాహన చాలా మృగ్యమైపోతుంది, కరువైపోతుంది. వారందరూ ఎలాగెళ్తారట? తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఈనాడు చాలా మంది వారికి తోచిన, నచ్చిన, అనుకూలమైన మార్గములో వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఈనాడు ప్రజలకు కూడా ఏ బోధ కావాలంటే అనుకూలమైన బోధ కావాలి. మనకు నచ్చే విధంగా చెప్తే అంతమందికి ఇష్టమో. ఉదాహరణకు, ప్రియ క్రైస్తవులారా, ఇక మీదటి నుంచి ఫుల్గా కుటికల దాకా, ఫుల్గా ముక్కుల వరకు మీరు బాగా తాగండి అని ఒకడు బోధ చేశాడు అనుకోండి, తాగుబోతులకు ఆ పాస్టర్ మీద ఎంత ఆనందమో. తాగుబోతులందరూ పాస్టర్ గారికి జై. అలాగే ఏదన్నా, ఒరే రెండో కొంప కాదు 4 కొంపలు పెట్టుకోండి అని ఎవరైనా బోధిస్తే ఆ పాస్టర్కు జై కొట్టేవాళ్ళు ఉన్నారు. అందుకే ప్రజల యొక్క అభిరుచులకు అనుగుణంగా బోధలు బయటకు వస్తున్నాయి. ఇది ఎంతో సిగ్గుచేటు, జుగుప్సాకరం, లజ్జాకరం. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. స్వప్రయోజనము. ఈ దినాలలో నువ్వు ఎట్టబోతే నాకెందుకు, నువ్వు కానుకై, నువ్వు దశంభాగమై, నువ్వు ప్రతిష్టార్పణ చేసుకో, నువ్వు ప్రత్యేకంగా ఇచ్చేయి. పరిశుద్ధతను గురించి బోధించే బోధలు దూరమైపోతున్నాయి. ప్రజలను ఆత్మీయతలో సిద్ధపరిచే బోధలు దూరమైపోతున్నాయి. యెషయా వాపోతున్నాడు అన్నమాట పరిస్థితిని చూచి. దర్శనమునకు బదులు ఇప్పుడు వాళ్ళకు కళలు వస్తున్నాయట. ఏంటండో దర్శనం ఏంటి, కళ ఏంటి, అదే చెప్పుకుందాం. దర్శనం ఏంటో తెలియదు, కళ ఏంటో తెలియదు కొంతమందికి, చాలామందికి. కొంతమందికి ఏంటి, పాస్టర్లకే తెలియదు చాలామందికి. అసలు దర్శనం అంటే ఏమిటి? జాగ్రత్తగా వినండి. దర్శనం అనగా ఏమిటి? విజన్. ఉజ్జీవముతోనున్న మనుష్యుని ఎదుట ఏదైనా రంగమో లేక పరిసరాలో లేక ప్రకృతికి అతీతముగా ఆవిష్కరించబడేదే దర్శనం. ఒక మనిషి ఉజ్జీవంగా ఉన్న సమయములో, బాగా ఆత్మావేశముతో ఉన్న సమయములో, దేవునితో మమేకమై ఉన్న సమయములో, దేవునికి చేరువలో ఉన్న సమయములో, అలాగే దేవునితో ఎక్కువగా గడిపే సమయములో, ఆత్మీయంగా ముందంజలో ఉండే సమయములో, ప్రజలకు అలాగే మనుష్యుల ఎదుట ఏదైనా రంగమో లేక మన చుట్టూ ఉన్న పరిసరాలు లేక ప్రకృతికి అతీతముగా ఆవిష్కరించబడేదే దర్శనం. తర్వాత మీకు కొన్ని రెఫరెన్సులు చదివిస్తాను, అప్పుడు అర్థమవుతుంది తేలిగ్గా.
దేవుని చిత్తమును అలాగే దేవుని వాక్యమును